అర్థ తాత్పర్యాలు చెప్పటానికి భాష తెలిస్తే చాలు. భావాన్ని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడితే అందుకున్నంత వరకు చెప్పగలుగుతాం. అనుభూతిని పంచాలి అంటే తీవ్రమైనటువంటి తత్వచింతన కావాలి. దానిని ఎరగాలి. దేనిని ఎరిగితే తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది లేదో దానిని ఎరగాలి. ఇక ఆపై ఏం లేదు. అది తత్వదర్శనం అంటే. ఈ చిత్తానికి తత్వదర్శనం అలవాటు చేయాలి. చిత్తం అనేక సంచితాలతో కూడి ఉన్నదని, అనేక జన్మలుగా పేరుకొని ఒక చోటికి వచ్చిందని, అది ఒక రూపం తీసుకున్నదని మనం అనుకుంటూ ఉన్నాం. అటువంటి ఆ చిత్తాన్ని తత్వం వైపు నడిపించాలి అంటే దానికి చాలా ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్లో మనం అనేక సందర్భాలలో మూట అనే మాట వాడాం. ఆ మూట మనం విప్పటం మొదలు పెట్టాలి. జన్మాంతరమైన కొన్ని సంస్కారాలు మనకు తెలుసు మన మనస్సుకి. ఆ సంస్కారాల యొక్క పోగు ఏదైతే ఉన్నదో, ఆ గంప ఏదైతే ఉన్నదో అది చిత్తం అనుకున్నట్లయితే, అంటే మనలో దాగి ఉన్నటువంటి చీకటి కోణాలు, ద అన్నోన్ సెల్ఫ్, ద డార్కర్ సెల్ఫ్, ద నోన్ సెల్ఫ్, ఈ మూడు దాటి రియల్ సెల్ఫ్లోకి మనం వెళ్ళాలి. మనం ఉన్నాం. దీన్ని జోహారీ అనేవాడు జోహారీ విండోస్ అని పెట్టాడు దానికి పేరు. నోన్ సెల్ఫ్ ఇవే ప్రపంచానికి మనం ఎవరో తెలుసు, స్థూలంగా తెలుసు. ఎర్రగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, పొట్టిగా ఉంటారు, లావుగా ఉంటారు, సన్నంగా ఉంటారు. ఆయనకి ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, ఆయన పుస్తకాలు రాశారు, ఆయన జ్ఞాన సరస్వతి, ఇవన్నీ పైన కనిపించేవి. అన్నోన్ సెల్ఫ్ ఒకటి ఉంది. దాని వెనక దాగినటువంటి ఒక సెల్ఫ్, అది ప్రపంచానికి అంత తేలిగ్గా అర్థమయ్యే సెల్ఫ్ కాదు. నిజానికి మనోమయుడైనటువంటి మానవుడికి ఆ సెల్ఫ్ కూడా అర్థం కాదు. ఇక మూడవ పార్శ్వం ఉంది, దట్ ఇస్ కాల్డ్ ద డార్కర్ సెల్ఫ్. అది ఎవరికీ తెలియదు. ఆ డార్కర్ సెల్ఫ్లో మనల్ని మనం అతిగా ఊహించుకుంటాం. మనం చాలా గొప్పవాళ్ళమని, మిగతా వారి కంటే చాలా ప్రత్యేకమైన వ్యక్తులమని, మనకున్నంత నాలెడ్జి, మనకున్నంత శక్తి, మనకున్నంత డబ్బు, మనకున్నంత అందం ఇంకెవరికీ లేదని డార్కర్ సెల్ఫ్లో సంపూర్ణ తమోగుణంతో కూరుకుపోయి ఉంటాం. ఇక మనస్సుకి ఆలోచన పుట్టే అవకాశం లేదు, వేరే ఆలోచన. అదే ఆలోచనలు అలా తిరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ ప్రపంచమంతా తన వల్ల బాగుపడుతున్నదని, తానే కర్తనని భావించే తమోగుణం కూడా అక్కడే ఉన్నది. ఇక్కడ జీవుడు, సాధకుడు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నోన్ సెల్ఫ్ ప్రపంచం నీ గురించి ఏమన్నా అనుకొని అది దాని భావన, దానికి వదిలేద్దాం. నిన్ను మంచివాడంటున్నది పొద్దున, సాయంకాలానికి అదే ప్రపంచం నన్ను చెడ్డవాడంటుంది. మంచివాడివో చెడ్డవాడివో నీకు తెలిస్తే నువ్వు అట్లాగే ఉండిపో. చెడ్డవాడివైతే మారు, మంచివాడివైతే ఆ మంచితనాన్ని నిలబెట్టుకో. నోన్ సెల్ఫ్ ఈజ్ పబ్లిక్, దట్స్ కాల్డ్ పబ్లిక్ సెల్ఫ్. ఇక రెండవది అన్నోన్ సెల్ఫ్ ఉంది. అన్నోన్ సెల్ఫ్ మనల్ని ఎక్కువ భాగం నడిపిస్తుంది. నిజానికి ఏం చేస్తున్నామో మనకు తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఏం కావాలో తెలియదు, ఏమి అక్కర్లేదో తెలియదు, ఏది మంచో తెలియదు, ఏది చెడో తెలియదు, విచక్షణ లేదు, వివేకము లేదు, ఔచిత్యము లేదు. నిజానికి జీవితమే సున్నా. ఇది ఒక అన్నోన్ సెల్ఫ్. ఈ మూడింటితో పాటుగా జోహారీ చెప్పని ఇంకోటి ఉంది, దట్ ఈజ్ కాల్డ్ సూడో సెల్ఫ్. మనల్ని మభ్యపెట్టేటువంటి ఒక
మనస్సు యొక్క పార్శ్వాలు ఇక్కడ. సెల్ఫ్ అనే మాట వాడినా ఇదంతా మనస్సు లక్షణాలే. సెల్ఫ్కి ఇన్ని సెల్ఫ్లు లేవు, మనస్సుకి ఉన్నదే ఓ పదంగా వాడాడు అంతే. ఈ సూడో సెల్ఫ్ మనల్ని చాలా మోసం చేస్తుంది. మనకు లేని బలాన్ని మనకు ఉన్నట్లుగా భ్రాంతి కల్పిస్తుంది. మన శక్తిని మనకు తెలియకుండా చేస్తుంది. మనల్ని మనమే పాపులుగా చెప్పుకుంటాం. మనం పాపులము కాదు, పుణ్యాత్మలం కాదు, కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళం. పాపపుణ్యాల బేరీస్ తర్వాత నిత్యము నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని అంటే వాడు పుణ్యం చేసేది ఎప్పుడు? ఈ కడిగేవాడెవడు? పాపం నువ్వు చేస్తావు, కడిగేవాడు ఇంకోడు కావాలా? ఇది ఒక డొల్లతనం. జాగ్రత్తగా విచారణ చేసుకోవాలి మనం ఈ విషయాలు. కాబట్టి ఇక్కడ మానసికమైనటువంటి ఒక పవిత్రత లేనప్పుడు సూడో సెల్ఫ్ ఏర్పడుతుంది. ప్రతి వాపు ఒక బలంగా కనిపిస్తుంది, ప్రతి బలము ఒక ధైర్యంగా కనిపిస్తుంది, తెంపరితనాన్ని ఇస్తుంది. ఇంకొకటి, సూడో సెల్ఫ్ బాగా మాట్లాడేవాడికి కలిగించేటువంటి ఒక తెచ్చే అపఖ్యాతి కానీ, వాడికి కలిగించే ఒక భ్రాంతి కానీ ఏమిటంటే, శాస్త్రం చెప్పటం ప్రారంభిస్తాడు, ఉద్దేశం మంచిదే, కొద్ది రోజులు అయిపోతుంది, ప్రపంచం తనని వింటున్నది అన్న నమ్మకం వాడికి కలుగుతున్నది. ప్రపంచం కూడా వచ్చి చెప్తోంది మీరు చెప్తున్నది చాలా బ్రహ్మాండంగా ఉంది అని. శాస్త్రం చెప్పటంతో మొదలైన కథ తాను చెప్పింది శాస్త్రంగా మారుతున్నది అని గ్రహించలేకపోతాడు. ఇది అహంకారానికి ఒక ప్రతీక, పరాకాష్ట. తాను చెప్పింది శాస్త్రం కావటానికి వీల్లేదు. శాస్త్రంలో ఏముందో మనం చెప్పాలి, ఏముందో దాన్ని అర్థం చేసుకోవాలి, ముందు దానిని ఆచరించాలి. ఆచరించటంలో ఉన్నటువంటి కష్టం చెప్పటంలో లేదు. చెప్పుట సులభము, చేయుటే కష్టము. కాబట్టి ఇవన్నీ ఈ దశలన్నీ దాటుతూ మనం వెళ్ళినప్పుడు సూడో సెల్ఫ్ని జయించాలి. నోన్ సెల్ఫా, అది ప్రపంచం సృష్టించింది, దాని మానాన్ని దాన్ని వదిలేద్దాం. రోజు ప్రపంచం మన దగ్గరికి రాదు, మనము ప్రపంచంలోకి వెళ్ళాం, పక్కన పెడదాం. అన్నోన్ సెల్ఫ్, అది ఇగ్నరెన్స్కి, ఇన్నోసెన్స్కి ఆలవాలం, దాన్ని క్షమించి పక్కన పెడదాం. ఎప్పుడో నెమ్మదిగా అజ్ఞానాలు, అమాయకత్వాలు, బేలతనాలు, డొల్లతనాలు కరిగిపోతాయి, స్వస్థితి ఏర్పడుతుంది. దాన్ని కూడా కాలానికి వదిలిపెడదాం. మొదటి దాన్ని లోకానికి వదులుదాం, రెండవ దాన్ని కాలానికి వదిలిపెడదాం. డార్కర్ సెల్ఫ్లో ఉన్నటువంటి తమో గుణాన్ని నెమ్మదిగా తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. అహంకారం నుంచి అహంస్ఫురణ వైపు నడుద్దాం. దేహాత్మభావనలో నుంచి ఆత్మవైపు అడుగులు వేద్దాం. కానీ అత్యంత ప్రమాదకారి అయినటువంటి సూడో సెల్ఫ్ని గనక మనం జయించకపోతే అది ఒక్కరోజు మనల్ని ముంచెత్తేస్తుంది, మనల్ని ఓడిస్తుంది. మన సాధనని మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళిపోతుంది. సూడో సెల్ఫ్ ఎట్లా ఉంటుందంటే, ధూర్జడి చెప్తాడు కదా, కదంబవనం దాకా వెళ్ళినా అదొక దుర్గాటవి గనకైతే అక్కడ మనస్సు అనే మృగం పొంచి ఉంటుందంటాడు ఆయన. అక్కడ కూడా నేను గొప్పవాడిని, నా అంతటి వాడు లేడు అనేటువంటి భావనలో నుంచి జీవుడు బయటపడాలి, సూడో సెల్ఫ్ని దాటాలి. అప్పుడు ఏర్పడుతుంది రియల్ సెల్ఫ్. ఆత్మ అంటే అక్కడి దాకా చేరాలంటే ఈ గదులన్నీ దాటాలంటే ఇక్కడ ఒక పరిణామ దశ ఉంది, సాధనా మార్గం. ఎక్కడ ప్రారంభమవుతున్నది? ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనేటువంటి ఒక శబ్దం, అక్షరం. నిజానికి దానిలో 3 బీజాక్షరాలు ఉన్నాయి, అకార, ఉకార, మకారాలు ఉన్నాయి. దాని జోలికి ఇప్పుడు మనం వెళ్ళక్కర్లే. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ. బ్రహ్మము అక్షరస్వరూపమై అక్షర బ్రహ్మయ్యి క్షితి ఎరగని, నాశనమెరగని ఒక అద్భుతమైనటువంటి ప్రణవనాదంగా, ప్రణవ శబ్దంగా, ప్రణవాక్షరిగా మనకు కనిపిస్తున్నది. ఇది ఒకటి. దానిలో నుంచి ద్వంద్వాలు ఏర్పడుతున్నాయి. అంటున్నది ఒకటి, వింటున్నది ఒకటి, 2 ఏర్పడ్డాయి.
అది 2. దానిలో నుంచి 3 త్రిగుణాలు ఏర్పడ్డాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆపై 4 ఏర్పడుతున్నాయి. చతుర్విధ పురుషార్థాలు ఏర్పడుతున్నాయి. అరుణాచల